శనివారం వ్రతం చేసుకుంటే కంపల్సరీ దంపతులకు భోజనం పెట్టాలా, ఇంకా ఎలా ముడుపు కట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ వ్లాగ్స్. సప్త శనివారం వ్రతంలో ఈరోజు నేను 3వ వారం పూజ అయితే చేసుకున్నాను. వీక్ పూజలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు పూజా వీడియోలో. ఏం చేశారంటే ముడుపు ఎలా కట్టుకోవాలి అని అడిగారు. ముడుపు కట్టుకోవడానికి ఫస్ట్ ఒక కొత్తది ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి, వాడనిది కొత్తది తీసుకోవాలి. తీసుకుని చిన్న క్లాత్ సరిపోతుంది. దానికి 4 వైపులా పసుపు బొట్లు పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకుని మధ్యలో కూడా చిన్న పసుపు బొట్టు పెట్టుకుని దానికి కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత ఆ వస్త్రాన్ని మంచిగా పరిచి మధ్యలో 7 ఎండు ఖర్జూరాలు, 7 వక్కలు ఉంటాయి కదా, ఆ 7 వక్కలు, ఇంకా డబ్బులు 7 రూపాయల నుంచి 11, ఇంకా 21 రూపాయి, 101 రూపాయల మనం ఎంతైతే పెడదాం అనుకుంటామో అన్ని డబ్బులు పెట్టేసి దానిలో మొత్తం అంతా 4 వైపుల నుంచి అయితే టై చేసేయాలి వస్త్రాన్ని. తర్వాత ముడుపును పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి. ఫస్ట్ 2 దీపాలు వెలిగించుకుని గణపతి పూజ చేసుకొని అదాంగ పూజ, అష్టోత్తరము, దీప నైవేద్యాలు, ఇంకా మంత్రపుష్పము అన్నీ సమర్పించిన తర్వాత మనము పిండి దీపాలు వెలిగించుకుని అప్పుడు స్వామివారికి అయితే పూజ స్టార్ట్ చేసుకుంటాం కదా. ఆ టైంలో మనం కట్టిన ముడుపు ఉంటుంది కదా, ఆ ముడుపు తీసుకొచ్చి స్వామివారి పటం ఎదురుగా పెట్టుకుని అయితే సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ కోరికతో అయితే ముడుపు కడితే కంపల్సరీ ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఆ కోరిక చెప్పుకుని మనము సంకల్పం చెప్పుకుని ఆ కోరికతో సంకల్పం చెప్పేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. స్వామివారి పూజ కూడాను. తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ ముడుపును స్వామివారి పటం తీస్తాం కదా, తీసినప్పుడు నెక్స్ట్ డేకి స్వామివారి పటం తీసినప్పుడు ఆ ముడుపును కూడా తీసి జాగ్రత్త చేసుకోవాలి. అంటూ ముట్టు ఏం లేకోకుండా జాగ్రత్త చేసుకుని మళ్ళీ సెకండ్ వీక్ పూజలో కూడా సేమ్ అలానే ఆ ముడుపును తీసుకొచ్చి స్వామివారి పటం ఎదురుగా పెట్టుకుని అయితే పూజ చేసుకోవాలి. నాకు తెలిసిన ముడుపు అయితే ఇది. ఇప్పుడు కానీ చాలామంది వక్కలు, ఇది యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం అవన్నీ వేస్తున్నారు కదా, నాకైతే అలా చెప్పలేదు. ముడుపు అయితే ఈ విధంగా కట్టుకోమని అయితే చెప్పారు. 15 ఇయర్స్ బ్యాకే ఇలా చెప్పారు. మొన్న కూడా నేను మా పూజారి గారిని అడిగితే ఇదే చెప్పారు. ఇంకా నేనైతే ముడుపు కట్టలేదు, కానీ ముడుపు కట్టే విధానం అయితే ఇది. క్వశ్చన్ వచ్చేసి దంపతులకి భోజనం పెట్టాలా ఈ వ్రతం చేసుకుంటే అని అడిగారు. దంపతులకు భోజనం అంటే కంపల్సరీ పెట్టాలి అని రూల్ ఏం లేదు. మనకి వీలైతే పెట్టుకోవచ్చు. అంటే మనకి మనుషులు ఉన్నారు పెట్టుకోవడానికి, వాళ్ళు వస్తారు అనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ వీక్ ఎవరికి పెట్టలేదు. సెకండ్ వీక్ నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చింది. థర్డ్ వీక్ అయితే ఈ వారం అయితే తను ఒక్కటే వచ్చారు. ఫస్ట్ వీక్ అయితే నేను ఎవరికి పెట్టలేదు. అలా పెట్టినప్పుడు మనకి గోమాతల వీలుగా ఉంటే గోమాతలుగా పెట్టుకోవచ్చు. అది కూడా అనుకూలంగా లేనప్పుడు గుళ్ళో పూజారి గారికి మన స్వయం పాకమైనా ఇచ్చేయచ్చు ఈవినింగ్ టైము. ప్రాబ్లం ఏం లేదు. కంపల్సరీ పెట్టాలి అని రూల్ అయితే లేదు. పెట్టుకుంటే మంచిది అంటారు. మనకు వీలు కాకపోతే స్కిప్ చేసేయచ్చు. ప్రాబ్లం ఏం లేదు దానివల్ల మనకైతేనేమీను. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈరోజు చాలా బాగా అయితే పూజ చేసుకోగలుగుతున్నాను. అన్నీ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. పూజకి కావాల్సినవి అన్నీ కూడా పువ్వులు అలాంటివి. నాకు ఇక్కడ మేమున్న దగ్గర అయితే తులసి దళాలు దొరకడం చాలా కష్టము. తులసి దళాలు కూడా తెచ్చుకోగలుగుతున్నాను. అంటే నాకు దొరుకుతున్నాయి అవి కూడాను. నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను స్వయంగాను. ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకోగలిగాను ఈ వారం కూడా. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజైతే మా చిన్న పాప కూడా ఇంట్లోనే ఉంది. ప్రతి వారం మా పెద్ద పాప, నేను, మా వారే చేసుకుంటున్నాం. ఈ వారం అయితే తను కూడా ఉంది. చాలా బాగా అయితే చేసుకున్నాం పూజ. నలుగురము ఉండి పూజ చేసుకుంటే ఆ సంతోషం వేరేగా ఉంటుంది కదా. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క వారం అయినా ఆ పాప ఉంటుందా లేదా, ఈ పూజ చూసిద్దా లేదా అనుకున్నా. 3వ వారమే ఆ దేవుడు కరుణించి ఆ పాప అయితే ఇంట్లోనే ఉండిపోయింది ఈరోజు. ఇంక ఈ పూజ కూడా తను కూడా కూర్చుంది పూజలో అయితే. పూజించుకున్నాకైతే స్వామివారి అదాంగ పూజ చేసుకుని తర్వాత అష్టోత్తర పూజ అయితే చేసుకున్నాము. స్వామివారికి తులసి దళాలతో, పద్మావతి లక్ష్మీదేవికి ఏమో పువ్వులతోటి, తర్వాత పద్మావతి అమ్మవారికి ఏమో పువ్వులు, తులసి దళాలతో అయితే అష్టోత్తరం చేసుకున్నాము. ఇంకా గోవింద నామాలు, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము, అష్టలక్ష్మి స్తోత్రాలు నాకు తెలిసినవి అన్నీ కూడా చదువుకున్నాను. స్తోత్రం చదువుతుంటే మా చిన్న పాపకైతే ఏడుపు వచ్చేసింది ఈరోజు అయితేను. అంటే తెలియకోకుండానే ఏడుపు వచ్చిందంట. చాలా అదే అంటుంది, చాలా ఏడుపు వచ్చేస్తుంది మమ్మీ నాకు తెలియకోకుండానే అని. లిటరల్లీ ఏడ్చేసిందనే చెప్పొచ్చు.
ఇంట్లో డైలీ కనకతార చదువుతాను కానీ ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. ఆ పాప ఈరోజు మాత్రం చాలా ఫీల్గా అంటే దానిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్లుంది. అదే చెప్తుంది, నాకు లిటరల్లీ ఏడ్ చేశాను కూడా మమ్మీ అని చెప్పేసి అంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకు కూడా ఈ విధంగా పూజలో అయితే అంటే ఈ అన్ని అర్థాలు తెలుసుకుని పూజలో ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా దీపాలు అయితే ఈ వారం 3 దీపాలు పిండి దీపాలు పెట్టుకున్నాను. 3వ వారం కాబట్టి 3 పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. మొదటి వారం వచ్చేసి ఒక పిండి దీపం పెట్టుకున్నాను, 2వ వారం 2 పిండి దీపాలు, 3వ వారం 3 పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. 7వ వారానికి అయితే 7 పిండి దీపాలు అయితే పెట్టుకుంటాను నేను. ఒక్కొక్క దానిలో 7 ఒత్తులు వేసి అయితే వెలిగించుకున్నాను. నార్మల్ కుందుల్లో దీపారాజన కుందుల్లో ఒక దానిలో 2 ఒత్తులు ఒక దానిలో 3 ఒత్తులు అయితే వేసి నిత్య పూజలాగా అయితే దీపారాజన అయితే ఫస్ట్ చేసి తర్వాత స్వామివారి అంటే గణపతి పూజ అయిన తర్వాత స్వామివారి పూజ మొదలు పెట్టబోయే ముందలైతే దీపారాజన చేసి ఆ పిండి ఒత్తులు దీపారాజన చేసి అప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు కూడా స్వామివారు అయితే ప్రసాదం స్వీకరించడానికి వచ్చారు. ఈరోజు దీపం కొండెక్కిన తర్వాత స్వామివారు వస్తారో రారో, బాగా వర్షం పడుతుంది అనుకున్నాను. ఇంకా అందరికీ భోజనాలు పెట్టేద్దామని మా వారు పిల్లలు ఇంకా నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, తనకి నలుగురికి విస్తరాకులు వేసాను భోజనం పెడదామని. విస్తరాకులు వేసి పెడదామని స్టార్ట్ చేయబోయే ముందులే బసవన్న గారు వచ్చి పెద్దగా అరిచేశారు ఇంటి ముందల నుంచుని. వెంటనే ఇంకా ప్రసాదాలన్నీ తీసుకుని బయటికి వెళ్ళి అయితే వర్షం పడుతుందన్నమాట. ఇంకా పక్కన గోడ పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టేసి అందులో అయితే ఈ ప్రసాదాలన్నీ పెడితే స్వీకరించారు. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగానే అట్లా బసవన్న గారు ఆ టైంకి వచ్చి అలా అరవడం, మా ఇంటి ముందులో ఎప్పుడు అరవ్వు, అలాంటి అరిచారంటే నేనైతే చాలా షాక్ అనమాట. ప్రతి వారం టైంకి అయితే వచ్చి అలా జరుగుతుందనమాట. అది వీడియో తీద్దామన్నా కూడా నాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. అంటే అది మరి ఎందుకనో తెలియదు, అట్లా జరుగుతుందేమో. వీడియో ఆ స్వామివారికి ఇష్టమైతేనే తీనిస్తారేమో అనుకున్నా. ఇంకా నేను చేసిన వంటలు కూడా తీద్దాం అనుకుంటా ప్రతిసారి, కానీ నాకు ఆ టైంకి అయితే గుర్తుండదు. ఇంకా పూజ అయినాక వీడియో తీద్దామన్న సంగతి అయితే మర్చిపోతాను. మా పాపకు కూడా గుర్తుండట్లేదు. వీడియో తీయడం అయితే మిస్ అయిపోతుంది. ఈసారి వీలైతే మాత్రం కంపల్సరీ వీడియో తీసి అయితే మీకైతే చూపిస్తాను. ఉమాతల రూపంలో స్వామివారు వచ్చి ప్రసాదాలు స్వీకరించి వెళ్తుంటే ప్రతి వారం చాలా హ్యాపీగా ఉంది. అంటే గోవులు అయితే తిరుగుతాయి, ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం, కానీ మా ఇంటి ముందులకి స్పెషల్గా వచ్చి ఆగి అరవడం అంటే జరగవు. చాలా పెద్దగా అయితే అరుస్తాయి అనమాట, లోపలికి వినిపించేరాక అరుస్తున్నాయి. గబగబా తీసుకెళ్ళి ప్రసాదాలు పెడుతుంటే స్వీకరిస్తున్నాయి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఈరోజు నా పూజ అయితే ఇలా చేసుకున్నాను, 3వ శనివారం అయితేను. నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నాకు తెలిస్తే కంపల్సరీ అయితే డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.